హాయ్ అండి. ఆడవాళ్ళు చాలా ఆశగా పెట్టుకుంది ఫ్రీ బస్సు. ఇదైతే రాబోతుందండి. ఆగస్టు 15 నుంచి అయితే ఖచ్చితంగా అమలు చేస్తామని అయితే అధికారులు ఎట్టి పరిస్థితుల్లో దీన్ని మళ్ళీ పోస్ట్‌పోన్ చేయకుండా అయితే చంద్రబాబు నాయుడు గారైతే ఆదేశాలు ఇవ్వడం చూసాం. ఆయన ఒక సచివాలయంలో మాట్లాడి కూర్చోవడం చూసాం. అక్కడ కొంతమంది ఆడవాళ్ళతోటి అందరితోటి మాట్లాడడం చూసాం. అలానే ఆయన దీనివల్ల ఎంత భారం ఆంధ్రప్రదేశ్ మీద పడుతుంది ఈ ఫ్రీ బస్సు వల్ల. ఎందుకంటే ఆర్టీసీ నష్టాల్లోకి వెళ్తుంది కదా! ఫ్రీగా ఈ ట్రాన్స్‌పోర్ట్ ఇచ్చారంటే ఖచ్చితంగా. కాబట్టి దాని గురించి అయితే ఆయన మాట్లాడుకొచ్చారు. కొన్ని రాష్ట్రాలు అమలు చేస్తూ ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ కావచ్చు, పక్కన కర్ణాటక కావచ్చు, వీళ్ళైతే ఫ్రీ బస్ అయితే అమలు చేస్తున్నారు. అక్కడున్న ఆర్టీసీ కూడా చాలా దివాలైతే తీయడం చూసాం. కానీ దాన్ని నివారించడానికైతే కొన్ని మార్గాలైతే ఆలోచించారు. ఏదైతే ఫ్రీ బస్సులు ఇస్తున్నామో వాటిని ఎలక్ట్రికల్ బస్సుగా కన్వర్ట్ చేయాలని చెప్పుకొచ్చారు. ఎందుకంటే ఎలక్ట్రికల్ బస్సు ఛార్జింగే కాబట్టి పెద్ద ఖర్చు చాలా వరకు తగ్గిపోతుంది. దాదాపు 80%, 70% వరకు అయితే ఖర్చు అయితే తగ్గిపోతుంది కాబట్టి అది కొంచెం సేఫ్ సైడ్ అవుతుంది. చూడాలి మరి ఫ్రీ బస్సులొచ్చినాక మరి, ఎందుకంటే పల్లె వెలుగుల బస్సులు మనకు తెలిసిందే ఆల్రెడీ డొక్కు బస్సులవి. మరి అవే కంటిన్యూషన్ చేసి వాటిని మోడిఫై చేసి మరి ఎలక్ట్రికల్ బస్సులుగా మారుస్తారంటే చూడాలి ఏం జరుగుతుందో. ప్రస్తుతానికైతే ఆ ప్లాన్ అయితే చేయమని చెప్తున్నారు బాబు గారైతే. ప్రస్తుతానికైతే ఫ్రీ బస్ ఖచ్చితంగా రన్ చేస్తామనైతే చంద్రబాబు గారు చాలా గట్టిగా చెప్తున్నారు అధికారులకి. మీరు ఖచ్చితంగా ఎట్టి పరిస్థితుల్లో మిస్ అవ్వకుండా చూడండని చెప్తున్నారు. దాని తర్వాత ఇంక చూసుకుంటే మీకు ఫ్రీ బస్సులో ఆడవాళ్ళు రా అటు ఇటు ట్రాన్స్‌పోర్ట్ అవుతూ ఉంటారు కాబట్టి, వాళ్ళకి ఎంత ఆదా చేసుకుంటున్నారు. వాళ్ళు ఫ్రీ బస్ వల్ల ఎంత ఆదా చేసుకుంటారో డిజిటల్ మెథడ్ కొత్త సాఫ్ట్‌వేర్‌ని అయితే తయారు చేయమని చెప్తున్నారు. ఎందుకంటే ఆడవాళ్ళు ఎంత దూరం ప్రయాణించినప్పుడు మీరు ఇంత వాళ్ళకి ఒక టికెట్ లాంటిది ఇస్తారు. ఒక కూపన్ లాంటిది ఇస్తారు. ఇగో ఇన్ని డబ్బులు మీరు ఆదా చేసుకున్నారు. ఇంత దూరం మీరు వచ్చారు కాబట్టి రూ. 20, రూ. 30 మీరు ఈ టైంలో సేవ్ చేశారని అయితే చెప్పుకొచ్చారు. ఆ రకంగా అయితే వాళ్ళకి గూడా తెలుస్తది కదా! ఆహా! బాబు గారు ఇంత మాకు హెల్ప్ చేస్తున్నారని తెలియాలని అయితే ఆయనైతే చెప్పుకొచ్చారు. చూద్దాం మరి ఏం జరిగిద్దో. ప్రస్తుతానికైతే ఫ్రీ బస్ స్టార్ట్ అయితాయి కదా! తెలంగాణలో స్టార్ట్ అయినప్పుడు జుట్లు పట్టుకొని కొట్టుకున్నారు సీట్ల కోసం. ఎందుకంటే మగవాళ్ళకి గూడా సీట్లు ఇవ్వలేదు. ఆడవాళ్ళందరూ గూడా ఎగబడటంతోటైతే చూద్దాం మరి పల్లె వెలుగురికే ఇస్తారా? లేకుంటే ఎక్స్‌ప్రెస్‌లకైతే లేదు నాకు తెలిసి. అండ్ పల్లె వెలుగే అన్నారు కాబట్టి పల్లె వెలుగు అంటే నాకు తెలిసి ఒక మండలం నుంచి ఒక మండలంకెళ్తుంది. జిల్లాలు అయితే దాటవవి. జిల్లాలు కూడా దాటడానికి లేదని చెప్తున్నారు మరి. ఒక ఒక జిల్లాలో ఉన్న మహిళ ఇంకొక జిల్లాకి వెళ్ళడానికి లేదైతే ఏదో ఉందంట కండిషన్స్. అది వచ్చినాక మనకు అర్థమవుతుంది. చాలా ఇదైతే పుకారు నడుస్తుంది. అట్టయితే వేస్ట్ అవుద్ది. మళ్ళీ చాలా అది అంటే దాన్ని పెట్టి కూడా ఉపయోగం లేదు ఫ్రీ బస్సు. ఇప్పుడు ఒంగోలు జిల్లాకు సంబంధించిన ఎవరైతే ప్రకాశం జిల్లాకు సంబంధించినోళ్ళు పక్కనే గుంటూరు ఉంటుంది బాపట్ల ఎళ్తే. అది గుంటూరు కిందకొస్తది. మరి బాపట్ల కూడా ఒంగోలు నుంచి బాపట్ల కూడా వెళ్ళలేనప్పుడు ఫ్రీ బస్ పెట్టి ఏం ఉపయోగం ఉంటుంది? కాబట్టి ఇలాంటివైతే లోటుపాట్లయితే ఉన్నాయి. మరి చూద్దాం మరి ఏం జరుగుతుందో. ప్రస్తుతానికైతే ఫ్రీ బస్సు అమల్లోకొస్తుంది. ఆగస్టు 15 తారీఖు నుంచి.